హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫామ్. మేము విజయవాడకు వచ్చాం. సో ఇప్పుడు ఈ గార్డెన్ అప్డేట్స్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ 10 డేస్ వరకు నేను నా నైబర్కి చెప్పాను, బట్ తను కూడా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఒక 3 డేస్ వరకు కేర్ తీసుకుంది. తర్వాత పాలినేషన్ చేయాల్సినవి పాలినేట్ అవ్వలేదు, వీడ్స్ తీయాల్సినవి తీయలేదు. అండ్ ఎంతైనా కొన్ని హార్వెస్టింగ్ ఉన్నాయి, అలా వదిలేశారు, ఇంకా ఇవాళ పాడైపోయినాయి కూడా. అండ్ కొన్ని ముడత తెగులు అండ్ మిలీ బగ్స్ అవన్నీ కూడా చాలా అటాక్ అయిపోయినాయి. నాకు ఇది ఒక 2-3 డేస్ కానీ ప్రాసెసింగ్గా అయ్యేటట్లేదు. సో అండ్ కొన్ని కట్ చేసి కంపోస్ట్లో వేయాల్సినవి వేసేద్దాం. ఏమన్నా హార్వెస్టింగ్ ఉంటే, మోస్ట్లీ లేవు, ఉంటే హార్వెస్ట్ చేసుకుందాం, పనికిరానివి తీసి పడేద్దాం. ఏమన్నా చూద్దాం గార్డెన్ గురించి అసలు ఈరోజు ఏంటి అనేది. ఇది ఇక్కడ రాలి పడిపోయింది, మోస్ట్లీ దీని నుంచి అనుకుంటా. పీకేసి కంపోస్ట్ బిన్లో వేసేద్దాం, పక్కన పెడతా. అండ్ ఇక్కడ చూస్తే ఇది నేను వెళ్ళే రోజు పాలినేట్ చేశానండి, కానీ ఇది ఇప్పుడు కంప్లీట్గా అయినట్ట అవ్వనట్ట నాకైతే ఏం అర్థం కావట్లేదు. పించి చేస్తేనేమో లేతగానే ఉంది, ఉంచుదామా ఏంటి అర్థం కావట్లా. బట్ 1 వీక్లో హార్వెస్టింగ్కి రెడీ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆ ఒక్క రీజన్తోనే నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఇవన్నీ ఫస్ట్ స్టెప్ వచ్చినాయి అనమాట. వీటిలన్నిటినీ తీసి కంపోస్ట్ దాంట్లో వేసేస్తాను. ఇవన్నీ డెడ్ సెల్స్ కదా, ఇవి ఉండకూడదు అస్సలు. మళ్ళీ వరుసగా ఒక ట్రిప్ పసుపు పెట్టుకొని రావాలి మనం ఎక్కడ కట్ చేసామో అక్కడంతా. ముందు చిన్న గార్డెనే కదా నాది, హార్వెస్ట్ చేయాల్సినవి వీడ్స్వి అన్నీ కట్ చేసుకుంటే ఇట్లా ఎండిపోయినవి అన్నీ ఇంకొక లైన్లో నెక్స్ట్ రౌండ్ మొత్తం పెట్టుకొని వస్తా పసుపు. నేను యాక్చువల్లీ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి ఒకసారి వెళ్ళొస్తానండి, బికాజ్ బూస్టప్ అవ్వడం కోసం. ఈ వర్క్ స్ట్రెస్ అంతా ఉంటుంది కదా, పిల్లల్ని స్కూల్కి పంపించడం, డ్యాన్స్, కరాటే, ఎవ్రీథింగ్. సో ఒక సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి ఒక 10 డేస్ చక్కగా మా మమ్మీ చేసింది తిని కూర్చుంటే ఎనర్జీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదైతే 6 months నుంచో ఉంది చెట్టు. ప్రతిదీ ఫీమేల్ ఫ్లవరే. మేల్ ఫ్లవర్ కోసం వెయిట్ చేసి ఆ చెట్టు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది ఊరంతా. చూడండి, ఇలా అయిపోతాయి. ఇంకా ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకా మొత్తం ఇవే. కొంచెం ఇలా ఫీమేల్ ఫ్లవర్ రావడం, ఆగిపోవడం. ఒక్కటి కూడా మేల్ ఫ్లవర్ లేదు పాలినేట్ చేద్దామంటే. ఇది చూడండి అసలు ఎంత బాధగా ఉంటుందో. ఆకాకరకాయ చెట్టు ఇది. ఇదిగోండి, ఇలా ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రం గుచ్చులుగా వస్తాయి ఇక్కడ అన్నీ, కానీ అవి పాలినేట్ అవ్వడానికి అవకాశం లేదు. అట్లీస్ట్ ఒక్క కాయ కూడా తీసుకుంది లేదు. వెయిట్ చేసి సరిపోయింది. ఇప్పుడు దీన్ని నేను కంప్లీట్గా తీసేసి ఇంకొకటి ఏదన్నా విత్తనం పెడతాను. అదన్నా ఇది ఈ నవర్కి ఆక్యుపై అయ్యి చక్కగా పెరిగిద్ది. మనకి యూజ్ లేనిది ఎంతున్నా వేస్టే కదా. ఇక్కడ ఇలా టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ అన్నిటినీ కట్ చేస్తా. మళ్ళీ వస్తాయి ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రం గుచ్చులుగా వస్తాయి, కానీ మేల్ ఫ్లవర్స్ రావు. అండ్ చౌహాన్ క్యూలు కూడా ఎన్ని ఇస్తానంటే ఏమో ఫీమేల్ ఫ్లవర్ రాలేదు, ఏమన్నా న్యూట్రిషన్ తగ్గుండొచ్చు అని చెప్పి ఎంత కేర్గా, మిగతా చెట్ల కన్నా ఇది ఇంత బాగా పెరిగింది, ఇన్ని ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, మరి ఒక్క మేల్ ఫ్లవర్ అన్నా రావాలి అని ఎంత బాగా చేస్తానో దీనికి ఎనర్జీ ఇవ్వడం, కేర్ తీసుకోవడం, అది నన్ను అంత చీట్ చేస్తుంది. ఇంత చెట్టు పెంచి కంపోస్ట్కి వెళ్ళిపోయింది. ఇది పచ్చిమిరపకాయ చెట్టు, అసలు ముడత తెగులు వచ్చేసింది. దీనికి పుల్లటి మజ్జిగ 5 days బయట ఊరబెట్టి దాన్ని స్ప్రే చేస్తే తగ్గుతుంది. చేద్దాం. ఇక్కడ ఈ తోటకూర ఉండడం వల్ల ఈ టమాటా చెట్టుని ఎక్కి రానివ్వట్లా. ఇవి అయితే విత్తనాలు కూడా వచ్చేసాయి. నేను చక్కగా హార్వెస్ట్ చేసుకోండి అని క్లియర్గా చెప్పి వెళ్ళాను. ఇవి మనకి ఉపయోగపడే వరకు, ఆకుల వరకు కట్ చేసుకొని కాడల్ని కూర చేసుకొని ఈ విత్తనాలని సేవ్ చేద్దాం. చూడండి, ఇది తోటకూర వీడ్స్ లాంటిది, పక్కనున్న చెట్లను అస్సలు పెరగనివ్వట్లేదు.
సీడ్స్కైనా ఉపయోగపడతాయి అండ్ కాడలతో కర్రీ చేసుకోవచ్చు. ఈ చెట్టు వచ్చేసి పీనట్స్ దండి, వేరుశనక్కాయలది. కానీ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో నాకైతే సీరియస్గా తెలీదు. మీరు చెప్పండి. పెట్టి ఒక 2 months అవుతుంది. ఇంకా చెయ్యొచ్చో లేదో ఏమో. మళ్ళీ అంటే అర్త్ లోపల ఉన్నది ప్రతిదీ మ్యాజికే, లోపల ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ఇదొకటి ఇదొకటి ఇంత హైట్ పెరిగింది, పెరగడానికేమో. అది హార్వెస్ట్ టైం అయిందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఇది కూడా ఒకటి, అండ్ దీని వెనక కూడా ఉంది ఒకటి. ఇగోండి, ఇది పుదీనా, కింద కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇది చూడండి, ఇది ఇంకా ఫ్లవర్ విచ్చుకోలేదు. ఇది నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడైతే కొన్ని, ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ పోయిందనే అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఉంది, పాలినేట్ చేయొచ్చు. కొన్ని మాత్రం పోయినాయండి. ఇంకోండి, ఇది కూడా గ్రౌండ్ నట్, వేరుశనక్కాయ. అండ్ ఇది కూడా. నాకు హార్వెస్టింగ్ టైం నిజంగా తెలీదు, మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ చిల్లీస్ దీనికి కూడా ముడత తెగులు వచ్చేసింది. నాకు తెలిసి ఒక వారం పట్టిద్దేమో వీటన్నిటినీ కేర్ తీసుకోవడానికి. మళ్ళీ యాజ్ యూజువల్గా నా పాత గార్డెన్ రావడానికి. వాటికి ముడత తెగులు వచ్చేసి ఎనర్జీ సరిపోక కాయలు చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్నగా. యాక్చువల్లీ ఇది ఇంకా టైం ఉంది, బట్ నేను ఉంచదలుచుకోలేదు. ఎందుకంటే మొత్తం ప్రూనింగ్ చేసేసి ఇవన్నీ తీసేసి అండ్ పుల్లటి మజ్జిగ కొడతాను. అది ఈ రోజు నుంచి ప్లాన్ చేస్తేనే 5 days పడుతుంది కదా, ఈలోపు నేను ప్రూనింగ్ చేసేస్తాను. సో నేను ఉంచదలుచుకోలేదు అనమాట. అండ్ మా ఫ్లోర్ అయితే చాలా డర్టీగా ఉంటుందండి, ఎందుకంటే బిల్డర్స్ అలా వదిలేశారు ఫినిషింగ్ చేయకుండా సరిగ్గా. సో దట్ అక్కడ వర్షం నీళ్ళు పడ్డము, పాకుడు పట్టేయడము, బ్లాక్గా అయిపోవడము. అయినా కూడా నేను గార్డెన్ మీకు చూపించాలి అని చేస్తున్నాను. చిక్కుడుకాయలు, ఇది చెట్టు చిక్కుళ్ళు. చుట్టుకుపోయింది బీర చెట్టు. కొన్నేమో మనం చుట్టిస్తే చుట్టుకుంటాయి, కొన్నేమో అవే పట్టుకొని పైకెక్కేస్తాయి. అందులో బీర ఒకటి. మనం చుట్టించాల్సింది చిక్కుడు చెట్టుకు మనం చుట్టించాలి. సో అదంతా వచ్చేసి బీర చెట్టు, ఇంకోండి ఇక్కడ వరకు. కానీ ఇది సరిగ్గా పాలినేట్ చేయక చాలా పోయినాయి చూడండి. ఇవి యాక్చువల్లీ కార్న్స్, స్వీట్ కార్న్. నేనైతే వేయలేదు, కంపోస్ట్లో ఉంటే వచ్చేసాయి. అండ్ ఇది కూడా దోస చెట్టు అయితే నేను గార్డెన్ పెట్టినప్పటి నుంచి వేసేదే లేదులేండి. అందులోనే కంపోస్ట్లో ఉంటుంది, దాంట్లోనే వచ్చేస్తుంది. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది చూడండి, రూట్స్ ఫ్లోర్ మీద ఇలా ఉండిపోయింది కదా. ఆ ఫ్లోర్ మీద ఉన్న కాస్త చెప్పా కదా ఫినిషింగ్ బాగలేదు, మా డాబా ఇలా ఉంటుందని. దాంట్లో ఇవి పెరిగాయి రూట్స్. ఇక్కడ వరకు కట్ చేస్తే ఇది ఇంకో చెట్టు అవుతుంది. అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, కనిపిస్తుందా మీకు వీడియోలో? కొత్తగా పైన ఒకటి కడుతున్నారు. అదేనండి, నేను ఆ రోజు శివాలయంకి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ శివాలయం కొండెక్కాం కదా, వాళ్ళ ఇల్లు. అండ్ దీన్ని ఇలా కట్టేద్దాం. ఏమన్నా పాలినేషన్ ఉంటే పాలినేట్ చేసి
ఈ డెడ్ లీవ్స్ ఎన్ని తీసుకుంటే ఓపిక్గా కూర్చొని మన చెట్లు అంత బాగుంటాయి. చూడండి, ఇది ఈ చెట్టు వచ్చేసి వీటిని రిపేర్ చేయడానికే పనిచేస్తుంది. ఇంకా తర్వాత ప్రాసెస్ గురించి ఆలోచించదు. సో మనం ఇలా తీసేస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి థింక్ చేసి కాయలో పువ్వులో ఆ చెట్టు ఏదైతే అది ఇస్తుంది అన్నమాట. ఇది ఇంకో కాకరకాయ చెట్టు, కాకపోతే ఇది ఆ కాకరకాయ కాదు, నార్మల్ది. ఇంకొంచెం వచ్చాక దీంట్లో ఇలా కలిపేస్తా. ఇక్కడ కూడా ఒకటి ఉంది వేరుశనగ గుండు. ఈ తులసి చెట్టు అయితే మేము వేయనే లేదు. అది మట్టిలో ఏమైనా విత్తనాలు ఉండి వచ్చినాయో ఏమో, కానీ గాడ్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతాం దీన్ని మేము. అసలు ఎప్పుడు తులసి చెట్టు పెంచాలి, ఎవరింటి నుంచి తీసుకురావాలి, ఏంటి విత్తనాలు ఎక్కడ నర్సరీలో మంచిగా ఉంటాయా ఉండవా ఇలా ఆలోచించేవాళ్ళం. అది అసలు మ్యాజికల్గా మన గార్డెన్లోకి వచ్చింది. యాక్చువల్లీ ఈ చుక్క కూర కూడా చాలా రోజులదే, తీయచ్చు. బట్ నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది, నేను ఇలా పీక్కుంటానే ఉంటాను. ఇక్కడ ఈ హైబిస్కస్ ఉంది కదా, దీన్ని ఇలా ఇది గ్రీన్ది తీసేసి, అండ్ ఇక్కడ నిన్నటిది ఒకటి పడిపోయింది ఇలా, ఆర్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇలా ఉన్న వాటిల్ని ఒక ఈ 3 ఫ్లవర్స్కి వచ్చేసి ఒక టీ గ్లాస్ వరకు కోకోనట్ ఆయిల్ వేసి సన్నటి సెగ మీద ఒక 2 మినిట్స్ మాత్రమే పెడితే ఇందులో ఉండే రసం అంతా అందులోకి వెళ్తుంది. బాగా ఇలా పిండి పక్కన పెట్టేసి ఆయిల్తో బాగా మసాజ్ చేయండి హెయిర్ని. స్లాప్లీ మొత్తం బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక 4 hours లేదంటే ఓవర్ నైట్ వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. చాలా బాగుంటుంది హెయిర్, అండ్ వాటి గ్రోత్ కూడా మీరు చూస్తారు. గోరింటాకు మాత్రం చాలా బుషీగా వచ్చిందండి. బట్ ఇప్పుడు హార్వెస్ట్ చేయను, అంటే ఇప్పుడు పెట్టుకునే అంత టైం లేదు, ఇల్లు క్లీన్ చేయడమే సరిపోతుంది. సో దీన్ని పెట్టుకునేటప్పుడు హార్వెస్ట్ చేస్తాను. చూసారా సీడ్స్, ఇవి వేసినా మనకి ఎక్కువైపోతాయి. అంటే ఇవి ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ, సో నేను వీటిల్ని స్టోర్ చేసి పెడతాను. అండ్ విత్తనాలు ఎలా స్టోర్ చేయాలో తెలుసు కదండి. ఒక బూడిద, వుడ్ కాలిన బూడిద అందులో వేసి స్టోర్ చేయాలి. సో హార్వెస్టింగ్కి వచ్చినవి అయితే ఇవి: ఆనపకాయ, కొన్ని చిక్కుడుకాయలు, అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్, చుక్కకూర, అండ్ తోటకూర. ఇది రూట్స్ అన్నీ కట్ చేసి కంపోస్ట్ డబ్బాలో వేసి ఈ కాడల్ని వాడుకుంటాను, ఆకుల్ని వాడుకుంటాను, అండ్ ఇవి సీడ్స్ చేస్తాను. ఎండిపోయినవి అయితే ఇప్పుడే తీస్తాను, ఎండనివి అయితే ఎండపెట్టి సీడ్స్ తీస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టార్ మామ్.